వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్. నేను మల్లెకేడి చెన్నోజీ, సహాయాచార్యులు, అర్థశాస్త్ర విభాగము, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, హైతనగర్. ఈరోజు మనము బిఏ ఫైనల్ ఇయర్ సంబంధించినటువంటి సెమిస్టర్ 5 ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో జాతీయ ఆదాయము, సంయోజనము మరియు మార్పులు, నేషనల్ ఇన్కమ్ కంపోజిషన్ అండ్ చేంజెస్ అనే అంశం గురించి తెలుసుకుందాం. టాపిక్ నేషనల్ ఇన్కమ్ కంపోజిషన్ అండ్ చేంజెస్. జాతీయ ఆదాయ సంయోజనం, పోకడలు, మార్పులు, చేర్పులు. ఆర్థిక వ్యవస్థలోని ఆర్థిక కార్యకలాపాల వల్ల వస్తు సేవల ఉత్పత్తి జరుగుతుందని మనకు తెలుసు. అయితే కాలక్రమంలో ఈ వస్తు సేవల ఉత్పత్తి పెరిగితే ఆ దేశం ఆదాయం పెరుగుతుంది. అంటే ఆర్థికాభివృద్ధికి జాతీయ ఆదాయానికి సంబంధం ఉంటుంది. ఒక దేశంలోని ప్రజలు తమ దేశంలో లభించే వివిధ వనరులను ఉపయోగించుకొని వస్తు సేవల ఉత్పత్తిని అధికం చేసుకోవడాన్ని ఆర్థిక అభివృద్ధి అని చెప్పొచ్చు. ఈ వస్తు సేవలకు ద్రవ్య రూపంలో విలువ కట్టినట్లయితే అది జాతీయ ఆదాయం అవుతుంది. ఈ జాతీయ ఆదాయం అనేది ఆర్థిక వ్యవస్థ ఏ మార్గంలో పయనిస్తుంది, ఏ రంగం పాత్ర ఎంత ఉంది, వివిధ వర్గాల ప్రజల మధ్య ఆదాయ వ్యత్యాసాలు ఎట్లా ఉన్నాయి, వివిధ రకాలైనటువంటి అంశాలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. రైట్. మరి జాతీయ ఆదాయాన్ని ఒక నిర్వచనం రూపంలో ఎట్లా చెప్పవచ్చు, ఎట్లా నిర్వచించవచ్చు? ఆల్ఫ్రెడ్ మార్షల్ పండితుడు జాతీయ ఆదాయాన్ని ఎట్లా నిర్వచించిండు అయ్యా అంటే, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో శ్రమ, మూలధనం కలిపి సహజ వనరుల సహాయంతో ఉత్పత్తి చేసే వస్తు సేవల నికర విలువనే జాతీయ ఆదాయం అంటామని చెప్పడం జరిగింది ఆయన. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో శ్రమ, మూలధనం, సహజ వనరులు వీటి సహాయంతో ఉత్పత్తి చేసినటువంటి వస్తు సేవల నికర విలువ, ఇక్కడ స్థూల విలువ కాదు, నికర విలువను జాతీయ ఆదాయం అంటామని ఆయన చెప్పడం జరిగింది. ఇక 1951 భారత జాతీయ ఆదాయ కమిటీ వాళ్ళ నిర్వచనం ఏమని చెప్పిండ్రు అంటే, జాతీయ ఆదాయాన్ని వీళ్ళు ఏమని చెప్తారు, ఒక నిర్ణీత కాలంలో ఒక వస్తువుకు 2 సార్లు విలువ కట్టకుండా జాగ్రత్త పడుతూ తయారైన అన్ని వస్తు సేవల విలువలను అంచనా వేస్తే అదే జాతీయ ఆదాయం అవుతుంది. ఒక నిర్ణీత కాలంలో అంటే సాధారణంగా నిర్ణీత కాలం అంటే ఒక సంవత్సర కాలం అని అంటున్నాం. ఏ వస్తువును కూడా 2 సార్లు లెక్క కట్టొద్దు. ఆ విధంగా జాగ్రత్త పడుతూ తయారైనటువంటి అన్ని వస్తువుల సేవల విలువను అంచనా వేస్తే అదే జాతీయ ఆదాయం అవుతుంది అని భారత జాతీయ ఆదాయ కమిటీ నిర్వచించింది. కాబట్టి జాతీయ ఆదాయం అనేది, దాన్ని సింపుల్గా మనం ఏం చెప్తున్నామంటే, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో తయారైన మొత్తం అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని జాతీయ ఆదాయం అని చెప్పవచ్చు. ఇంతేకాకుండా జాతీయ ఆదాయము వివిధ అంశాలకు సంబంధించినటువంటి ద్రవ్యశీలతను కూడా ఇది పరిశీలిస్తుంది. అంటే అవి ఎన్ని వస్తు సేవల నికర విలువ ఉంది, ఒక సంవత్సరానికి సంబంధించినటువంటి గణాంకాలు, తర్వాత అందులో తరుగుదల, అరుగుదల, అనుమతించినటువంటి వాటి విలువ, ప్రైవేట్ రంగం, ప్రభుత్వ రంగంలోని వస్తువులు, సేవలు, వినియోగ వస్తువులు, మూలధన వస్తువుల విలువ. ఇక అంతర్జాతీయ వ్యాపారం చేసినట్లయితే
మనం తెచ్చుకున్న వస్తువులు, మనం ఎగుమతి చేసిన వస్తువులు, మనం దిగుమతి చేసుకున్న వస్తువులు, వీటి నికర విలువ, ఈ రకమైనటువంటి అంశాలన్నింటిని కూడా జాతీయ ఆదాయంలో మనం పరిశీలించడం జరుగుతుంది. ఇక జాతీయ ఆదాయ భావనలు గురించి మనం BA సెకండ్ ఇయర్లోనే చదువుకోవడం జరిగింది కాబట్టి వాటి గురించి మనము ఇక్కడ ప్రస్తావించవలసిన అవసరం లేదనుకుంటున్నాం. స్థూల జాతీయ ఆదాయము, నికర జాతీయ ఆదాయము, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయము, వైయక్తిక ఆదాయము, వ్యక్తిగత ఆదాయము, వ్యయ ఆదాయము, తలసరి ఆదాయము, వాస్తవిక తలసరి ఆదాయము, ఇవన్నీ వివిధ రకాలైనటువంటి జాతీయ ఆదాయ భావన. ఇవన్నింటిని కూడా మనము సెకండ్ ఇయర్లో చదువుకోవడం జరిగింది. రైట్. ఇక తర్వాత జాతీయ ఆదాయ ఉపయోగాలు. అయితే జాతీయ ఆదాయాన్ని మనము తెలుసుకోవడం ద్వారా, అధ్యయనం చేయడం ద్వారా ఏం ఉపయోగాలు? జాతీయ ఆదాయ అంచనాలు ఆర్థిక వ్యవస్థ మొత్తం పనితీరును విశ్లేషించడంలో ఇవి ఆర్థికవేత్తలకు ఉపయోగపడతాయి. స్థూల ఆర్థిక విశ్లేషణలో జాతీయ ఆదాయం కానీ, జాతీయ వ్యయము కానీ, జాతీయ ఉత్పత్తి కానీ ముఖ్యమైనటువంటి అంశాలుగా ఉంటాయి. ప్రతి సంవత్సరం ఇవి మారుతూ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, దాని పనితీరును కూడా తెలియజేస్తాయి. ఈ స్థూల జాతీయోత్పత్తి అంచనాలు దేశంలోని స్థూల ఆర్థిక కార్యకలాపాల స్థాయిని, వాటిలో జరిగే మార్పులను వివరిస్తాయి. జాతీయ ఆదాయ గణాంకాలు ఒక దేశంలోని స్థూల జాతీయోత్పత్తిలో వివిధ రంగాల వాటా ఏ విధంగా ఉంది, వాటి ప్రాధాన్యత ఎట్లా ఉంది, వివిధ రంగాల మధ్య వస్తుసేవల ప్రవాహం ఎట్లా ఉంది అనేటువంటి ఇత్యాది అంశాలను తెలియజేయడం జరుగుతుంది. ఇక జాతీయ ఆదాయ అంచనాలు విధులను అనుసరించి జాతీయ ఆదాయ పంపిణీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా పన్నుల విధానంలో మార్పులు తీసుకొని రావడానికి ఈ జాతీయ ఆదాయాలు ప్రభుత్వానికి సహాయపడతాయి. జాతీయ ఆదాయం తెలిస్తేనే తలసరి ఆదాయాలు, వాటిని అంచనా వేసి వివిధ దేశాల ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పోల్చి చూసుకోవడానికి, తద్వారా మన దేశం యొక్క అభివృద్ధి ఇతర దేశాలతో ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. జాతీయ వినియోగం, జాతీయ పొదుపు, జాతీయ పెట్టుబడులను అంచనా వేయడంలో కూడా జాతీయ ఆదాయ అంచనాలు మనకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే జాతీయ ఆదాయ విశ్లేషణ ద్వారా పేదరికానికి సంబంధించినటువంటి అనేక సమస్యలు, అంటే అసమానతలు, నిరుద్యోగం, ఇవే కాకుండా ఇక అభివృద్ధి పదం ఏ విధంగా వెళ్తూ ఉంది, ఆర్థిక సంక్షేమాన్ని సాధించడం మొదలైన విషయాలను తెలుసుకోవడానికి, వాటిని సమీక్షించడానికి వీలవుతుంది. అందుకే శామ్యుల్సన్ ఏమంటాడు అంటే, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, వృద్ధి వంటి ఈ గొప్ప సమస్యలను ఎదుర్కోవడానికి జాతీయ ఆదాయ భావన మీద మనం ఆధారపడవలసి ఉంటుందని ఆయన అంటాడు. శామ్యుల్సన్ ఏమంటున్నాడంటే, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అభివృద్ధి వంటి గొప్ప సమస్యలను ఎదుర్కోవడానికి మనము జాతీయ ఆదాయాన్ని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని మీదనే మనము ఆధారపడి ఉంటాము కొన్ని విషయాలకని ఆయన చెప్పడం జరుగుతుంది. సరే, మరి ఈ జాతీయ ఆదాయాన్ని కొలిచే పద్ధతులు ఏమిటి? సాధారణంగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ముఖ్యంగా 3 పద్ధతులను ఉపయోగించడం జరుగుతుంది. వీటిని కొలిచే పద్ధతులు అంటున్నాం, అంచనా వేసే పద్ధతులు అంటున్నాం, గణించే పద్ధతులు అంటున్నాం, మదింపు చేసే పద్ధతులు అంటున్నాం. మరి భారతదేశంలో మనము కొలిచే పద్ధతులు 3 ఉన్నప్పటికీ ఎన్నింటిని ఉపయోగిస్తున్నాము, ఎన్ని ఉన్నవి అంచనా వేసేటువంటి పద్ధతులు అని చెప్తున్నాం. 3 ముఖ్యమైనటువంటి పద్ధతులు ఉన్నాయని చెప్పుకుంటున్నాం. ఒకటి ఉత్పత్తి మదింపు పద్ధతి లేదా వాల్యూ యాడెడ్ మెథడ్. రెండవది ఆదాయాల మదింపు పద్ధతి. మూడవది వ్యయాల మదింపు పద్ధతి. వ్యయము అంటే ఖర్చు, కాబట్టి ఖర్చులను మొత్తాన్ని కూడినా జాతీయ ఆదాయం వస్తుంది, ఆదాయాలను మొత్తాన్ని కూడినా జాతీయ ఆదాయం వస్తుంది. దేశంలో తయారైనటువంటి వస్తు సేవల విలువల మొత్తాన్ని కలిపినా కూడా జాతీయ ఆదాయం వస్తుంది.
ఉత్పత్తి మదింపు పద్ధతిని కొన్ని సమయాలలో ఇన్వెంటరీ పద్ధతి అని కూడా చెప్తాం. మనం గుర్తుంచుకోవాలి, ఉత్పత్తి మదింపు పద్ధతిని వాల్యూ యాడెడ్ పద్ధతి అంటాం, ఇన్వెంటరీ పద్ధతి అంటాం. కాబట్టి దీనికి వివిధ రకాలైనటువంటి పేర్లలో మనం పిలుచుకోవడం జరుగుతుంది. ఈ పద్ధతి ప్రకారం ఒక దేశంలోని వివిధ రంగాలు ఉత్పత్తి చేసిన మొత్తం వస్తు సేవల ద్రవ్య విలువను కలిపితే వచ్చేదే జాతీయ ఆదాయం. రెండవది ఆదాయాల మదింపు పద్ధతి. ఈ పద్ధతిలో ఉత్పత్తి కార్యకలాపాలలో పాల్గొన్నందుకు 4 రకాల ఉత్పత్తి కారకాలైనటువంటి భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన పొందినటువంటి మొత్తం ఆదాయాలను కలపడం ద్వారా దేశ జాతీయ ఆదాయాన్ని పొందవచ్చు. దాన్ని జాతీయ ఆదాయం అని చెప్పవచ్చు. మూడవది వ్యయాల మదింపు పద్ధతి. దీని ప్రకారం అంతిమ వస్తు సేవలపై చేసినటువంటి మొత్తం ఖర్చులను లేదా వ్యయాలను కలపడం ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఏంటంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ స్వరూపం చాలా సంక్లిష్టమైంది. మనకు ఖచ్చితమైనటువంటి గణాంకాలు కానీ లెక్కలు కానీ దొరకవు. భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి అందుకే మనం ఒకే పద్ధతిని అవలంబించడం సాధ్యమో కాదు. చాలామంది నిరక్షరాస్యులు, అమాయకులు సరైనటువంటి గణాంకాలు లేకపోవడం వల్ల, రికార్డులు నిర్వహించకపోవడం వల్ల ఏ ఒక్క పద్ధతి ద్వారా మనం భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయలేము. కాబట్టి వివిధ పద్ధతులను ఉపయోగించి మనము భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తున్నాం. ప్రధానంగా మన దేశంలో 2 పద్ధతులను ఉపయోగించి జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తున్నాం. ఒకటి ఉత్పత్తి మదింపు పద్ధతి, రెండవది ఆదాయాల మదింపు పద్ధతిని. వీటిని ఉపయోగించి మనం జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరుగుతుంది. ఈ ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా ఆదాయం లేదా ఉత్పత్తి లెక్కగట్టేటువంటి వివిధ రంగాలు, అంటే ఏ రంగాల్లో మనం ఉత్పత్తి మదింపు పద్ధతిని ఉపయోగిస్తున్నాం అంటే వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలు, అడవులు, చేపల పెంపకం, గనులు, రిజిస్టర్ చేసిన పరిశ్రమలు, వీటిలో ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తాం. ఇక ఆదాయాల మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కించేటువంటి రంగాలు ఏంటివయ్యా అంటే రిజిస్టర్ చేయని పరిశ్రమలు, గ్యాస్, విద్యుత్ శక్తి, నీటి సప్లై, బ్యాంకులు, బీమా, రవాణా, కమ్యూనికేషన్, స్టోరేజీ, రియల్ ఎస్టేటు, గృహరంగం, వ్యాపారము, హోటల్సు, వాణిజ్యము, రెస్టారెంట్లు, ప్రభుత్వ నిర్వహణ, దేశ రక్షణ, ఇతర రకాలైనటువంటి సేవలన్నింటినీ కూడా ఈ ఆదాయాల మదింపు పద్ధతి ద్వారా లెక్కించడం జరుగుతుంది. కాబట్టి భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి మనము ఈ 2 పద్ధతులను ఉపయోగించడం జరుగుతూ ఉంది. సరే, మరి భారతదేశం జాతీయ ఆదాయ అంచనాలు ఏ విధంగా ఉన్నాయి? భారతదేశంలో మనం జాతీయ ఆదాయాన్ని ఎట్లా అంచనా వేస్తున్నాము? అయితే భారతదేశంలో జాతీయ ఆదాయ అంచనాలను మనము 2 దశలుగా చూడవచ్చు. ఒకటి స్వాతంత్రానికి పూర్వం, 2 స్వాతంత్రానంతరం. వాటి గురించి కొంత తెలుసుకుందాం. అయితే దేశానికి స్వాతంత్రం రాకపూర్వమే భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో మొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని గణించినటువంటి వ్యక్తి దాదాబాయి నౌరోజీ గారు. ఈయన 1868 సంవత్సరానికి సంబంధించినటువంటి జాతీయ ఆదాయ అంచనాలు తయారు చేయడం జరిగింది. అప్పుడు భారతదేశం యొక్క తలసరి ఆదాయము 20 రూపాయలని ఆయన తన అంచనాల ద్వారా తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత 1899లో విలియం డిగ్బీ, తర్వాత షిన్లే సిర్రస్, డాక్టర్ వికే రావు, ఇక 1931-40 మధ్యకాలంలో ఆర్సి దేశాయ్ మొదలైన వాళ్ళు జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరిగింది.
అయితే వీరంతా వ్యక్తిగతంగా కృషి చేయడము, ఎక్కువ ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించలేకపోవడం వల్ల విశాలమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి సమాచారాన్ని పూర్తిగా సేకరించడం వ్యక్తులకు సాధ్యం కాదు. కాబట్టి ఈ అంచనాలు సరైనటువంటివిగా లేకపోవడము, స్పష్టంగా లేకపోవడం అనేది ఉన్నది. కాబట్టి భారతదేశంలో జాతీయ ఆదాయము స్వతంత్రానికి ముందు జరిగినటువంటి ప్రయత్నము ఇది. ఇక స్వాతంత్రానంతరం భారతదేశంలో జాతీయ అంచనాలు ఎట్లా ఉన్నాయి? స్వతంత్రానంతరము జాతీయ ఆదాయ అంచనాల ప్రాముఖ్యతను గుర్తించినటువంటి ప్రభుత్వము 1949లో ప్రొఫెసర్ పిసి మహలానోబిస్ అధ్యక్షుడుగా, ప్రొఫెసర్ డిఆర్ గాడ్గిల్, వికేఆర్వి రావు సభ్యులుగా ఒక జాతీయ ఆదాయ అంచనాల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కమిటీ తన మొదటి నివేదికను 1951లో, చివరి నివేదికను 1954లో సమర్పించడం జరిగింది. మరి ఈ నివేదికలో ఉన్నటువంటి అంశాలు ఎట్లా ఉన్నాయా అని ఒకసారి మనం చిన్నగా చూస్తే, పశుపోషణ, అడవులు, మత్స్య పరిశ్రమతో కలిపి వ్యవసాయ రంగం 1950-51 సంవత్సర కాలంలో జాతీయ ఆదాయంలో సగం ఆదాయాన్ని సమకూర్చింది. జాతీయ ఆదాయంలో సగం ఆదాయాన్ని ప్రాథమిక రంగము లేదా వ్యవసాయ రంగమే సమకూర్చింది 1950-51 నాటి. ఇక మైనింగు, నిర్మాణం, చేతి వృత్తులలో కలిసినటువంటి పారిశ్రామిక రంగం వాటా జాతీయ ఆదాయంలో 1/6 వంతు మాత్రమే. జాతీయ ఆదాయంలో వాణిజ్యం, రవాణా, కమ్యూనికేషన్లు వీటి వాటా అంటే సేవల రంగం వాటా కూడా 1/6 వంతు మాత్రమే ఉండేది. పరిపాలన, సొంత సేవలు, ఇండ్ల ఆస్తులు మొదలైన సేవల రంగం వాటా జాతీయ ఆదాయంలో 15%. ప్రభుత్వ రంగం నికర స్వదేశీ ఉత్పత్తుల విలువ 7.6%గా ఉండదు. ఇక ఈ జాతీయ ఆదాయ అంచనాలు దొర్లినటువంటి తప్పులను సవరించడానికి ఒక 10%గా పరిగణించవలసి ఉంటుందని వీళ్ళు తమ నివేదికలో సమర్పించడం జరిగింది. జాతీయ ఆదాయ అంచనాల కమిటీ 1949లో నియమించబడినటువంటి పిసి మహలానోబిస్ కమిటీ 1954వ సంవత్సరం నుంచి జాతీయ ఆదాయాన్ని శాశ్వతంగా అంచనా వేసేటువంటి బాధ్యతను కేంద్ర గణాంక శాఖకు అప్పగించడం జరిగింది. దీనిని 1951 మేలో స్థాపించడం జరిగింది. కాబట్టి జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటువంటి కార్యక్రమాన్ని శాశ్వతంగా ఒక సంస్థకు అప్పచెప్పాలనే ఉద్దేశంతో 1951లో కేంద్ర గణాంక సంస్థ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, సిఎస్ఓ అంటున్నాం, దీన్ని 1951లో స్థాపించి 54 నుంచి ఇప్పటి వరకు ఇదే భారతదేశంలో జాతీయ ఆదాయాలను అంచనా వేయడం జరుగుతుంది. ఇది ప్రస్తుత సంవత్సరము మరియు ఆధార సంవత్సరాల్లో కూడా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరుగుతూ ఉంటుంది. ఒక ఆర్థిక వ్యవస్థలో అనేక రకాలైనటువంటి ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తూ పొందేటువంటి ఆదాయాన్ని ఆధారంగా వేరువేరైనటువంటి రంగాలు ఉంటాయి. అయితే క్రమబద్ధంగా ఖచ్చితంగా జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి కేంద్ర గణాంక శాఖ ఈ ఆర్థిక వ్యవస్థను వివిధ రంగాలుగా విభజన చేసింది. కేంద్ర గణాంక శాఖ ఆర్థిక వ్యవస్థను వివిధ రంగాలుగా వర్గీకరణ చేసింది. అవి 3 రంగాలు. ఒకటి ప్రాథమిక రంగం లేదా వ్యవసాయ రంగం. దీంట్లో వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలు, అడవులు, చేపల పెంపకం, గనులు మొదలైనవి కలిసి ఉండేటువంటి దాన్నే మనము మొదటి రంగము, వ్యవసాయక రంగము లేదా ప్రాథమిక రంగం అని అంటాం. ఇక రెండవ రంగం పారిశ్రామిక రంగం లేదా ద్వితీయ రంగం. చిన్న పరిశ్రమలు, భారీ పరిశ్రమలు
మొదలైనవన్నీ కలిసి ఉండేదాన్ని రెండవ రంగం అంటున్నాం. ఇక మూడవ రంగము ద్వితీయ రంగము, ఇదే సేవల రంగము. దీంట్లో బ్యాంకులు, బీమా, రవాణా, కమ్యూనికేషన్, వ్యాపారం, వర్తకం మొదలైనవన్నిటినీ కలిపి దీంట్లో చేర్చడం జరిగింది. ఈ రకంగా ఆర్థిక వ్యవస్థను కేంద్ర గణాంక సంస్థ 3 రంగాలుగా విభజన చేయడం జరిగింది. అయితే భారతదేశంలో కేంద్ర గణాంక సంస్థ జాతీయ ఆదాయ అంచనాలను మనకు 3 శ్రేణులలో అందించడం జరుగుతుంది. ఇప్పటి వరకు జాతీయ ఆదాయాన్ని భారతదేశంలో కేంద్ర గణాంక సంస్థ 3 శ్రేణులలో అంచనా వేయడం జరిగింది. ఒకటి సాంప్రదాయక శ్రేణులు, వీటిని కన్వెన్షనల్ సిరీస్ అంటున్నాం. రెండవది సవరించిన శ్రేణులు, రివైజ్డ్ సిరీస్ అంటున్నాం. మూడవది నవ్య శ్రేణులు, న్యూ సిరీస్ అని అంటున్నాం. జాతీయ ఆదాయ అంచనాల అవగాహనకు దీంట్లో చేసినటువంటి మార్పులు, దాంట్లో ఉన్నటువంటి అంశాలను కొంతవరకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ముందుగా సాంప్రదాయక శ్రేణులు, కన్వెన్షనల్ సిరీస్. ఇది 1948-49లో ప్రారంభమైంది సాంప్రదాయక శ్రేణి. సాంప్రదాయక శ్రేణిలో జాతీయ ఆదాయాన్ని ప్రస్తుత ధరల్లో 1948-49 ధరల్లో లెక్కించారు. ఈ శ్రేణులలో 48-49 సంవత్సరం నుంచి 64-65 సంవత్సరం వరకు జాతీయ ఆదాయ వివరాలు తయారు చేసిండ్రు. ఈ సాంప్రదాయక శ్రేణుల్లో ఆర్థిక వ్యవస్థను 13 రంగాలుగా విభజించి అంచనా వేయడం జరిగింది. కాబట్టి సాంప్రదాయక శ్రేణులు 48-49 నుంచి 64-65 వరకు అంచనా వేయడం జరిగింది. మొత్తం వ్యవస్థను 13 ఉపరంగాలుగా విభజించి అంచనా వేయడం జరిగింది. ఇక మొదటిసారి సవరించిన శ్రేణులు, ఫస్ట్ రివైజ్డ్ సిరీస్ అన్నట్టు. ఇది 1960-61లో జాతీయ ఆదాయాన్ని లెక్కించే విధానంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా వచ్చిన జాతీయ ఆదాయ వివరాలను సవరించిన శ్రేణులని అంటున్నారు. అంటే దీంట్లో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి చేసినటువంటి మార్పులను మనం సవరించిన శ్రేణులు అంటున్నాం. ఈ శ్రేణుల్లో జాతీయ ఆదాయాన్ని ప్రస్తుత ధరల్లో 1960-61 ధరలో 60-61 సంవత్సరం నుంచి 75-76 సంవత్సరం వరకు లెక్కించడం జరిగింది. కాబట్టి 60-61 ధరల్లో 75-76 సంవత్సరం వరకు లెక్కించడం జరిగింది. ఆధార సంవత్సరాన్ని 60-61గా తీసుకోవడం జరిగింది. రెండవసారి సవరించిన శ్రేణులు 1960-61కి బదులుగా 70-71ని ఆధార సంవత్సరంగా తీసుకొని జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరిగింది. ఈ రెండవసారి సవరించిన శ్రేణుల ప్రకారం ఆర్థిక వ్యవస్థను 15 ఉపరంగాలుగా విభజించడం జరిగింది. మొదటిసారి సాంప్రదాయక శ్రేణుల్లో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసినప్పుడు 13 ఉపరంగాలుగా విభజించిండ్రు. ఆ తర్వాత రెండవసారి సవరించినటువంటి శ్రేణుల్లో ఆర్థిక వ్యవస్థను 15 ఉపరంగాలుగా విభజించి జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరిగింది. ఇక మూడవసారి సవరించిన శ్రేణులు, కేంద్ర గణాంక సంస్థ జాతీయ ఆదాయ అంచనాల ఆధారంగా 70-71 బదులు 80-81ని ఆధార సంవత్సరంగా తీసుకొని జాతీయ ఆదాయ అంచనాలను తయారు చేయడం జరిగింది. ఈ 80-81 ఆధార సంవత్సరంగా తీసుకొని 85-86 వరకు లెక్కించడం జరిగింది. ఇక నాలుగవసారి సవరించిన శ్రేణులు, గతంలో జనాభా లెక్కల సేకరణలాగే సేకరించిన పనివారుల గణాంకాల ఆధారంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జాతీయ ఆదాయ అంచనాలను సెన్సస్ సంవత్సరం ప్రాతిపదికగా అంటే 1980-81గా సవరించడం జరిగింది. ఈ గణాంకాలు సంఖ్యను ఇవి ప్రతిబింబిస్తాయని ఆధార సంవత్సరాన్ని 93-94కు సవరించడం జరిగింది. అంటే 85-86 వరకు ఉన్నటువంటి ఆధార సంవత్సరాన్ని తిరిగి 93-94కు సవరించడం జరిగింది.
ఇక 5వసారి సవరించిన శ్రేణులు. మరలా ఆధార సంవత్సరాన్ని 99 2000కు మార్చడం జరిగింది. అంటే 93 94గా ఉన్నటువంటి ఆధార సంవత్సరాన్ని తిరిగి 99 2000 ఆధార సంవత్సరంగా మార్చి 99 2000 సంవత్సరం ఆధార సంవత్సరంగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడము జరిగింది. ఇక నవ్య శ్రేణులు. తర్వాత కాలంలో ఆధార సంవత్సరాన్ని 2004 2005కు మార్పు చేసిండు. ఈ జాతీయ ఆదాయ గణాంకాల కాలక్రమంలో వచ్చినటువంటి మార్పులను పరిగణలోకి తీసుకొని వాస్తవికతను ప్రతిబింబించడానికి ఈ రకంగా ఆధార సంవత్సరాన్ని మార్పులు చేయడం జరిగింది. ప్రస్తుత శ్రేణి ప్రస్తుతము 2011-12ను ఆధార సంవత్సరంగా తీసుకొని జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరుగుతుంది. అయితే ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వము ఆధార సంవత్సరాన్ని మళ్ళీ సవరించడం జరిగింది. 2017-2018 ఆధార సంవత్సరంగా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతము 2017-2018 ఆధార సంవత్సరంగా చేసుకుని జాతీయ ఆదాయాలను అంచనా వేయడము జరుగుతూ ఉంది. ఈ రకంగా భారతదేశంలో జాతీయ ఆదాయ అంచనాలను మనము మన అవసరాలకు అనుగుణంగా ధరల్లో వచ్చేటువంటి మార్పును ప్రతిబింబించే విధంగా ఆర్థికాభివృద్ధికి అనుగుణంగా మార్పు చేసుకుంటూ అంచనాలు వేయడము జరుగుతూ ఉంది. రైట్. ఇక తర్వాత స్థూల జాతీయోత్పత్తిలో విభాగాలు. అంటే జీడిపిలో ఉండేటువంటి కాంపోనెంట్స్ ఏంటివి? భారతదేశ జాతీయ ఆదాయ గణాంకాలు అంచనా వేయడానికి అనేక విభాగాల వార్షిక విలువలను పరిగణలోనికి తీసుకోవడం జరుగుతుంది. అయితే స్థూల జాతీయోత్పత్తి 7 విభాగాల మొత్తం విలువగా మనము చెప్పవచ్చు. అందులో మొదటిది ప్రైవేటు అంత్య వినియోగ వ్యయం. దీన్ని మనం సి అంటున్నాం. వినియోగ వ్యయం, ప్రైవేటు అంత్య వినియోగ వ్యయం. రెండవది ప్రభుత్వ అంత వినియోగ వ్యయం. ప్రభుత్వ అంత్య వినియోగ వ్యయం, దీన్ని మనం జి అంటున్నాం. స్థూల స్థిర మూలధన కల్పన, దీన్ని మనం ఐ అంటున్నాం. నిల్వల్లో మార్పులు, ఇతరత్ర విలువైనవి, ఇవన్నీ కూడా ఇన్వెంటరీలలో మార్పు అని అంటున్నాం. ఇక ఎగుమతి దిగుమతుల శేషం, ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. ఇక 7వది ఇతర వ్యత్యాసాలు. గణాంకాల ప్రకారం భారతదేశ స్థూల జాతీయోత్పత్తిలో 55-58% ప్రైవేటు అంత్య వినియోగ వ్యయం కాగా ప్రభుత్వ అంత్య వినియోగం కేవలం 10%గా ఉంది. మనము దేశం యొక్క ఈ వినియోగ వ్యయం జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి దాన్ని పరిశీలించి చూస్తే ప్రైవేటు అంత్య వినియోగ వ్యయం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక స్థూల స్థిర మూలధన కల్పన 37-40%గా ఉంటుంది. అంటే ఆర్థికాభివృద్ధికి అవసరమైన మూలధన కల్పన వాటా ఇంకా పెరగవలసి ఉంది అనేది దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఇక ఎగుమతి దిగుమతుల విషయానికి వచ్చినట్లయితే ఎగుమతుల నుండి లభించే ఆదాయం కంటే దిగుమతులకు మనం చెల్లించేటువంటి వ్యయమే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎగుమతి దిగుమతుల శేషం ఎప్పుడు కూడా రుణాత్మకంగానే ఉంటుంది అనేది మనకు తెలిసినటువంటి విషయం. దీన్ని స్థూలంగా మనము ఈ స్థూల జాతీయోత్పత్తిలో ఉన్నటువంటి భాగాలను మనము స్థూలంగా చెప్తే C+G+I+X-M అనేటువంటి దాంతో సూచించడం జరుగుతూ ఉంది. ఇది స్థూల జాతీయోత్పత్తిలో వివిధ విభాగాలు, కాంపోనెంట్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనకు తెలుస్తూ ఉంది. ఇక తర్వాత అంశము జాతీయ ఆదాయము, తలసరి ఆదాయము,
పెరుగుదల ధోరణులు. దేశంలో జాతీయ ఆదాయము, తలసరి ఆదాయము వీటి యొక్క గ్రోత్ ట్రెండ్స్, పెరుగుదల ధోరణులు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి పరిశీలించడం చూద్దాం. స్థూల జాతీయ, నికర జాతీయ ఆదాయ అంచనాలు దేశ ఆర్థిక ప్రగతిని సూచిస్తాయి. అంటే ఇవి స్థూల అంశాలు కాబట్టి దేశ ప్రగతిని సూచిస్తాయి. అయితే తలసరి ఆదాయ గణాంకాలు ఆర్థిక అభివృద్ధి వాస్తవిక స్థాయిని ప్రతిబింబిస్తాయి. ఎందుకంటే తలసరి ఆదాయం దేశ జాతీయోత్పత్తి, దేశ జనాభాకు సంబంధించి గణనను చేస్తాయి. ఒక దేశం యొక్క సంపదను దేశ ప్రజలందరికీ పంపిణీ చేస్తే వచ్చేది తలసరి ఆదాయం. కాబట్టి తలసరి ఆదాయము వాస్తవికమైనటువంటి ఆర్థిక అభివృద్ధిని ప్రతిబింబిస్తుంది. 1950-51 నుండి 2010-11 వరకు జాతీయోత్పత్తి నిలకడ ధరలలో 18 రెట్లు పెరిగింది. ఇక నికర జాతీయ ఆదాయం కూడా ఈ 2010-11 కాలంలో దాదాపు 17 రెట్లు పెరిగింది. అంటే స్థూల జాతీయ ఆదాయము, నికర జాతీయ ఆదాయము దాదాపుగా పెరుగుదల రేట్లు సమానంగా ఉన్నవి అనేది తెలుస్తుంది ఈ 50 సంవత్సరాల కాలం. అయితే అది తలసరి ఆదాయం పెరుగుదల ఎట్లా ఉంది అని చూస్తే ఇదే కాలంలో నికర తలసరి ఆదాయం నిలకడ ధరల్లో 5 రెట్ల కంటే ఎక్కువ పెరిగింది. జాతీయ ఆదాయమేమో 18 రెట్లు పెరిగింది, నికర జాతీయ ఆదాయం 17 రెట్లు పెరిగింది. కానీ తలసరి ఆదాయం మాత్రం 5 రెట్లు మాత్రమే పెరిగింది. మరి తలసరి ఆదాయం పెరుగుదల ఇంత తక్కువగా ఉండడానికి కారణము ఏంది అని అంటే జనాభా పెరుగుదల. ఎందుకంటే జాతీయ ఆదాయాన్ని దేశ ప్రజలందరికీ పంపిణీ చేయడం జరుగుతుంటుంది కాబట్టి జనాభా పెరుగుదల రేటు, అదేవిధంగా తలసరి ఆదాయం పెరుగుదల రేటు రెండూ కూడా సమానంగా ఉన్నాయి. కాబట్టి తలసరి ఆదాయంలో పెరుగుదల అనేది పెద్దగా లేదు అనేది మనకు తెలుస్తోంది. ఇక 2011 నుంచి 2012 వరకు, ఆ తర్వాత 2016 నుంచి 2017 ఈ మధ్యకాలంలో, ఈ 5-6 సంవత్సరాల కాలంలో స్థూల మరియు నికర జాతీయ ఆదాయం నిలకడ ధరల్లో దాదాపు 1.4 రెట్లు పెరిగింది. ఈ 5-6 సంవత్సరాల కాలంలో జాతీయ ఆదాయము పెరుగుదల రేటు 1.40 రెట్లు. ఇక తలసరి ఆదాయం విషయానికి వచ్చినట్లయితే ఇది 1.30 రెట్లు పెరిగింది. ఇక్కడ తలసరి ఆదాయం కూడా జాతీయ ఆదాయంతో సమానంగా పెరుగుదల మనకు కొంతవరకు కనిపిస్తుంది. కారణం ఏంటంటే క్రమంగా మనము జనాభా పెరుగుదలను నియంత్రిస్తూ వచ్చినాం కాబట్టి తలసరి ఆదాయంలో పెరుగుదల అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి జాతీయ ఆదాయము, తలసరి ఆదాయం పెరుగుదల ధోరణులు భారతదేశంలో ఎట్లా ఉన్నాయి అనేది దీన్ని బట్టి చూస్తే మనకు తెలుస్తుంది. ఇక రాష్ట్రాల వారీగా నికర జాతీయోత్పత్తి, తలసరి జాతీయోత్పత్తి ఎట్లా ఉంది అనేది ఒకసారి పరిశీలన చేద్దాం. దేశంలోని వివిధ రాష్ట్రాల నికర జాతీయోత్పత్తి అంచనాలను ఉపయోగించి జాతీయ ఆదాయాన్ని మనం అంచనా వేయచ్చు. దేశంలో 2011-12 నుండి 16-17 మధ్యకాలంలో రాష్ట్రాల వారి ప్రస్తుత ధరల్లో నికర జాతీయోత్పత్తి అనేటువంటిది కొంతవరకు పెరుగుదలను కనిపిస్తూ ఉంది. మొత్తం దేశీయ నికర జాతీయోత్పత్తి 2011-12లో, అదేవిధంగా 16-17లో 1.75 రెట్లు పెరిగింది. ఇక రాష్ట్రాలకు సంబంధించి చూసినట్లయితే దేశంలో ఉన్నటువంటి మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలలో స్థూల జాతీయోత్పత్తి కానీ లేదా తలసరి జాతీయోత్పత్తి కానీ ఎక్కువగా ఉన్నట్లు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక రాష్ట్రాల వారి తలసరి నికర జాతీయోత్పత్తి
భారతదేశంలో వివిధ రాష్ట్రాల నికర జాతీయోత్పత్తిని ఆయా రాష్ట్రాల జనాభాతో భాగిస్తే తలసరి నికర జాతీయోత్పత్తి వస్తుంది అని మనకు తెలుసు. కాబట్టి 2011-12 నుంచి 2016-17 మధ్య నికర తలసరి జాతీయోత్పత్తి 2 రెట్లు పెరిగినట్లు మనకు కనిపిస్తుంది. అంతేగాక నికర జాతీయోత్పత్తి ఎక్కువగా ఉన్న పెద్ద రాష్ట్రాల తలసరి నికర జాతీయోత్పత్తి తక్కువగాను, చిన్న రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో తలసరి నికర జాతీయోత్పత్తి ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. జనాభా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో తలసరి నికర జాతీయోత్పత్తి తక్కువగాను, జనాభా తక్కువగా ఉన్నటువంటి చిన్న రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో నికర జాతీయోత్పత్తి పెరుగుదల ఎక్కువగా ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తలసరి నికర జాతీయ ఆదాయం తక్కువగాను, జనాభా తక్కువగా ఉన్న చిన్న రాష్ట్రాలు కేంద్రపాలిత రాష్ట్రాల్లో తలసరి నికర జాతీయ ఆదాయం ఎక్కువగా ఉంది అనేది మనకు తెలిసినటువంటి విషయము. కాబట్టి రాష్ట్రాల వారీగా తీసుకున్నట్లయితే ఆయా రాష్ట్రాలలో జనాభా పరిమాణాన్ని బట్టి నికర జాతీయ ఆదాయము, అదేవిధంగా నికర తలసరి ఆదాయంలో పెరుగుదల మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత అంశము జాతీయ ఆదాయ సంయోజనం మరియు పోకడలు. కంపోజిషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ట్రెండ్స్. కంపోజిషన్ అంటే ఏంది? సంయోజనం అంటే జాతీయ ఆదాయంలో ఎన్నెన్ని రంగాలు ఉన్నవి, వాటి వాటాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి అంశాలను తెలియజేసేదే జాతీయ ఆదాయ సంయోజనం. జాతీయ ఆదాయంలో వివిధ రంగాల వాటా తెలిస్తే వాటి ప్రాధాన్యత ఏంది అనేది కూడా మనము తెలుసుకోవడానికి వీలు అవుతుంది. ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలలో ఉత్పత్తి చేసిన మొత్తం వస్తు సేవల ద్రవ్య విలువ జాతీయ ఆదాయం అవుతుందని మనకు తెలుసు. అంటే వివిధ రంగాల ఆదాయాలు జాతీయ ఆదాయంలో వాటాలుగా ఉంటాయి. ఈ రంగాల వాటాలే జాతీయ ఆదాయ సంయోజనం. అందువల్ల జాతీయ ఆదాయంలో ఏ రంగం వాటా ఎంతెంత ఉందో పరిశీలిస్తే ఆ రంగాల ప్రాధాన్యత, వాటి ధోరణి, వాటి పోకడ గురించి మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మన దేశంలో వివిధ రంగాల ద్వారా కలపబడిన విలువ వాటి ఆదాయాలతో సంయోజనం అవుతుంది. కాబట్టి భారతదేశంలో జాతీయ ఆదాయము వివిధ రంగాల ద్వారా ఎట్లా సమకూరుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఆర్థిక వ్యవస్థలో అనేక రంగాల నుండి జాతీయ ఆదాయం సమకూరుతుంది. ఆయా రంగాల మొత్తం జాతీయ ఆదాయాన్ని కలిపే స్థూల విలువగా చెప్తాం. మన దేశంలో స్థూల విలువను కలిపే రంగాలు 3 అని చెప్పుకున్నాం. వ్యవసాయం, దాని సంబంధిత వృత్తులు, రెండవది తయారీ, విద్యుత్తు, నిర్మాణం, మూడవది వాణిజ్య వ్యాపార సమాచారం, విత్త సేవలు, సామాజిక సేవలు. పంతొమ్మిది 1996-97లో వ్యవసాయ అనుబంధ వృత్తులు జాతీయ ఆదాయానికి కలిపిన విలువ 8.9% ఉండగా 2001 నాటికి అది 5.5% తగ్గింది. వ్యవసాయ రంగం వాటా క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఆ తర్వాత 2016-17 నాటికి ఇది 4.4% తగ్గింది. అంటే 96 నుంచి 17 మధ్య కాలంలో వ్యవసాయ రంగం వాటా
జాతీయ ఆదాయానికి కలిపే విలువ చాలా హెచ్చుతగ్గులుగా ఉండి బాగా తగ్గిపోయింది. ఇక రెండవది, తయారీ, విద్యుత్తు, నిర్మాణ పనులు కలిపే విలువ దాదాపు స్థిరంగా ఉంది. ఇక వాణిజ్య వ్యాపార కార్యకలాపాలు, విత్త సేవలు, వీటి విలువ 1996 నుంచి 2017 ఈ మధ్య కాలంలో క్రమంగా పెరుగుతూ 10 నుంచి 12% మధ్యన నిలిచింది. ఇక సామాజిక రంగం జాతీయ ఆదాయానికి కలిపేటువంటి విలువ కొంత క్షీణిస్తున్నట్లు చెప్పొచ్చు. అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలితాల వల్ల ఈ సేవల కలుపు విలువ ఆ మధ్యకాలంలో 2014, 15, 16 మధ్యకాలంలో కొంతవరకు పెరిగింది అని మనం చెప్పొచ్చు. ఈ విశ్లేషణ ద్వారా భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగ ప్రాధాన్యత తగ్గుతూ సేవల రంగం యొక్క ప్రాధాన్యత పెరుగుతూ ఉందని మనం చెప్పవచ్చు. ఈ విధంగా భారతదేశంలో జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి వివిధ రంగాల యొక్క వాటా, వాటి విలువలు, జాతీయ ఆదాయం యొక్క ప్రాధాన్యత, వివిధ అంశాలను గురించి మనం ఈరోజు క్లాస్లో చర్చించడం జరిగింది. ఇంతటితో ఈ క్లాసు మనకు ముగిసింది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.